హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో మరి శేఖర్ భాష ఎలిమినేషన్కి సంబంధించి బిగ్ ట్విస్ట్ అని చెప్పారు కదా, అది ట్విస్ట్ అని చెప్పారు. మరి అది నిజంగా బిగ్ ట్విస్ట్ అదేనా, లేకపోతే ఇంకొక ప్లాన్ చేసి దీన్ని ట్విస్ట్ కింద చెప్పారా? ఎందుకు ఈ శేఖర్ భాష ఎలిమినేషన్ మరి హౌస్ మేట్స్ డిసైడ్ చేయడం ఏంటి, ఆడియన్స్ కదా డిసైడ్ చేయాలని ఇలా సవాలక్ష డౌట్లు వచ్చే మాదిరిగా ఆ ట్విస్ట్ అని చెప్పి ఆయన ఎలిమినేషన్ చేయడంతో ఆడియన్స్లో వస్తాయి. దాన్ని ఫుల్ క్లారిటీ ఇస్తా. అట్లాగే ఇంకోటి ఏంటి, ఈ టాస్క్లు ఇదేంటి క్లాన్స్, కొత్తగా క్లాన్స్ వచ్చాయి కదా, దీనికి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, చెప్పబోతుంది. అట్లాగే నామినేషన్స్ కూడా థర్డ్ వీక్ స్టార్ట్ అయిపోయినాయి కదా, వేరే లెవెల్లో జరిగే ప్రోమో కూడా చూసాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన వెంటనే దాని గురించి కూడా అప్డేట్స్ అయితే మీతో ఇమీడియట్గా షేర్ చేసుకుంటా. చాలా ఇంట్రెస్టింగ్గా నిజంగా నామినేషన్లు ఈసారి కూడా ఫ్యూజ్ లెగ్ ట్విస్ట్ కూడా ఉంది. ఆ హైలైట్స్ అప్డేట్స్ అన్ని కూడా ఎర్లీగా షేర్ చేసుకుంటాం. ఇక సరే, ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే సోనియా ఏంటి, వైఎస్ అంటే ఏంటమ్మా అంటే యశ్వీర్ అండ్ సోనియా కోసం, వై అంటే యశ్వీరు, ఎస్ అంటే సోనియా అంటే ఆ అమ్మాయితో పాట పాడించడం. ఆ అమ్మాయి కూడా పాట పాడిన తర్వాత ఆ పాటలో లిరిక్స్లో చిన్నవాడు అనే పదం వస్తే దానికి మళ్ళీ ఆడియన్స్కు క్లారిటీ ఇచ్చారు ఆయన. తను పాడిన పాటలో చిన్నవాడు అంటే యశ్వీర్ అని, అంత తప్ప మీరు ఇంకోలా అర్థం చేసుకోకండి అని లెక్క. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నిఖిల్ పెద్దన్నయ్య, అలాగే పృథ్వీని చిన్నన్నయ్య, ఇద్దరితో అట్ట ఉన్నట్టు ఉంటుంది అని చెప్పడంతో కొంతమంది అది చూసేవాళ్ళు లైవ్ అందరూ చూడరు. మిడ్ నైట్ అర్ధరాత్రి 12-2 వరకు ముచ్చట్లన్నీ పెడుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. కొందరు మీకు ఆడియన్స్ కొద్దిగా టైం వెసులుబాటు ఉంటే చూస్తూ ఉంటారు, లేకపోతే అందరూ చూడలేరు. కానీ ఎక్కువగా పోర్ట్రే చేస్తుంటారు కదా, దాని వేరే లెక్క ఆపోనెంట్ పిఆర్ టైమ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అట్లా హైలైట్ చేస్తారు. సో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఆ క్లారిటీ కోసం అన్నట్టుగా చెప్పారు. అక్కడ చిన్నవాడు చిన్నయ్య అంటే ఆయన, అలాగే ఇక్కడ ఇతడికేమో చిన్నవాడు అంటే ఇదేనా లెక్క ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. యశ్వీర్ అంటే ఆమె వుడ్ బి నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఫ్రెండ్ వుడ్ బి అనమాట, దాని గురించి అనమాట. అట్లాగే విష్ణుప్రియ నిజంగా జాలిగుండా, నత్తిబ్రేను, పిచ్చితనం, స్పెషల్ చైల్డ్ అన్నీ తనకు తనే ఇచ్చుకుంటూ కాస్త టైం పాస్ అన్నట్టు ఉంది. హోస్ట్ కూడా వీకెండ్లో ఈ అమ్మాయి ఏంటో కొద్దిగా సరదాగా ఆ చైల్డ్ మెంటాలిటీతో అన్నట్టుగా ఉంది. అలాగే పృథ్వీకి ఆపోజిట్ వెళ్దాం అనుకుందంట, బట్ కుదరలేదు. అనుకోకుండా ఇద్దరు ఒకటే టీం పడ్డారు. ఇక స్ట్రాటజీలు ఎలా వర్కౌట్ చేస్తారో చూడాలి. అలాగే నెక్స్ట్ మన విష్ణుప్రియ నిఖిల్ టీంలోకి ఎందుకంటే కాస్త ఫేవరెట్ చూపించాడు అభయ్ నిన్న, సో అందుకే చేయలేదు. ఎందుకంటే ఆ సోనియా విషయంలో కాస్త ఫేవరెటిజం అనిపించింది, బయాస్డ్ అనిపించింది. అంటే నేను కూడా నిన్న రివ్యూలో వైట్ అండ్ బ్లూ అది బ్లాక్ వేసేటప్పుడు అదే చెప్పా, ఈ అభయ్ ఏమో ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంటే కాకుండా మార్చి ఉంటే బాగుండేది కదా. ఆ క్లాన్స్లో పర్ఫార్మెన్స్ పరంగా ఆవిడకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఉంటే బాగుండు అని నాకైతే అనిపించింది. ఎగ్జాక్ట్గా ఈరోజు విష్ణుప్రియకి కూడా అట్లాగే చెప్పింది. సో ఆవిడ కూడా అందుకోసం సపోర్ట్ చేయలేదు కనుక. అలాగే ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ గతంలో కూడా ఆ నిఖిల్ టీంలోకే వద్దాం, ఆవిడ వచ్చినప్పుడు మిగతా ఇద్దరు తీసుకోకపోయినా నిఖిల్ ఫస్ట్ ఆవిడని చూస్ చేసుకున్నాడు, నిఖిల్ విష్ణుప్రియని. అట్టగా తర్వాత కూడా ఆవిడ అడిగింది మణికంఠకి అలాగే సోనియాని తీసుకున్నావు, బట్ నన్ను ఎందుకు తీసుకోలేదు అని అడగడం. అయిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వడం, ఇతను ఆడతాడనే కదా అతనికి మారల్ సపోర్ట్ ఇవ్వాలని. అలాగే ఈ మణికంఠ నీకంటే ముందు వచ్చాడు, సోనియా నీ తర్వాత వచ్చింది, సో నేను నీకు ప్రయారిటీ ఇచ్చాను, రెస్పెక్ట్ ఇచ్చాను అంటే అప్పుడు చల్లబడింది ఆమె. లేకపోతే చూసారా ఆ రోజు బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసింది చూసారా. ఇక్కడేమో అంత టీము అంతా ఇది దాంట్లో, అక్కడికి వచ్చేసరికి అస్సలు లేదు, మ్యాన్ పవర్ కావాల్సి వచ్చినప్పటికీ ఇవన్నీ చెప్పిన ముందు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఓహో నైనిక యష్మి నన్ను తీసుకోపోయినా నిఖిలే నన్ను చూస్ చేసుకున్నాడు, అవన్నీ గుర్తుంటాయి కనుక. సో ఈసారి కూడా ఆయన చాయిస్ అయితే నిఖిల్ టీంలోకి వెళ్ళాలనుకోవడం నాకు కూడా మంచి డెసిషన్ అనిపించింది అది. అలాగే నెక్స్ట్ వన్ శేఖర్ భాష నిఖిల్ టీంకి ఎందుకంటే ఆయన చెప్పేది వింటాడు, కొద్దిగా నాకు చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది, బట్ అభయ్ వినడు అని లెక్క చెప్పి ఆయన చాయిస్ ఆయన తీసుకున్నాడు. నెక్స్ట్ వన్ మణికంఠ, అభయ్ కూడా సేమ్ లిజనింగ్ స్కిల్స్ తక్కువ అనేది నా ఫీలింగ్ అని చెప్పాను కదా, నేను వైట్ ఇవ్వలేదు కదా. సో అలాగే నా మూడ్ స్వింగ్స్ ఎంతవరకు కంట్రోల్ చేస్తారో చూడాలని వెళ్తున్నా అంటే ఈ మంచి కాంబినేషన్ ఇది. అపోనెంట్గా ఉన్నారు, నామినేషన్లు కూడా ఒకరినొకరు చేసుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇవాళ కూడా ఇలాంటి వైబ్ ఉన్న నేపథ్యంలో ఇలా ఇద్దరు అపోనెంట్ ఒక టీంలో పనిచేస్తే ఎట్టా ఉంటుంది. ఎందుకంటే మనం కాంబినేషన్ చూసాం, నిఖిలే అండ్ మణికంఠకి ఈ సీజన్లో ఫస్ట్ ఇష్యూ స్టార్ట్ అయింది, మిస్అండర్స్టాండింగ్స్. తర్వాత వాళ్ళిద్దరు కలిపి ఒక క్లాన్ కింద వచ్చేసి ఎరగదీసే పెర్ఫార్మెన్స్తో అద్భుతంగా ప్రైజ్ మనీ అనేది ఎర్నింగ్ చేస్తారు. సో ఇలాంటి మళ్ళీ ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, వర్కౌట్ అయిద్దే లేదా. ఇద్దరు చెప్పినట్టు లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయని లేవని ప్రూవ్ అవుతాయో ఉన్నాయని ప్రూవ్ అయితే చూద్దాం. మరి వీళ్ళ కాంబినేషన్ కూడా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అంటే నెక్స్ట్ వన్ నబీల్ కూడా అభయ్ జెన్యూన్ అనిపిస్తాడు. అలాగే నిఖిల్ టీంలో టాస్క్లో బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు, ఆయనకున్నాడు కంటే ఇతను చెప్పే విధానం కూడా నాకు కూడా నచ్చింది. సో అటు నబీలు నిఖిల్ స్ట్రాంగ్ కనుక ఇటువైపు కూడా అలాగే అభయ్తో పాటు నేను ఉంటే మంచిగా ఫైటింగ్ ఉంటే బాగుంటుంది అని లెక్క. స్పిరిట్ అయితే నాకు కూడా నచ్చింది. నబీల్ చెప్పిన పాయింట్, అతను అభయ్ టీంలోకి వెళ్ళాలనుకునే దానికి రీజన్ కూడా. తర్వాత సీత ఏమంటుంది, ఫస్ట్ వీకే నిఖిల్ టీంలోకి అనుకున్నా, బట్ అప్పుడు నాకు నచ్చరా, నెగిటివ్ వైపు ఉండేది, ఇప్పుడు నచ్చే అర్థం చేసుకున్న కనుక వెళ్తాను లెక్క. ఇది కూడా మంచిగా పర్వాలేదని మంచి రీజన్ అనిపించింది. తర్వాత ఆదిత్య, అభయ్ టీంలోకి నిఖిల్ ఆదిత్య కూడా అభయ్ టీంలోకి వస్తాడు. ఎందుకంటే లీడర్షిప్ ఆల్రెడీ చూశాను, నిఖిల్ బాగానే ఉంది. లాస్ట్ వీక్ అభయ్ నేను నామినేట్ చేశాను, నన్ను ఆయన నామినేట్ చేశాడు. అలాగే
నిన్న వేరే వాళ్ళకు కూడా వైట్ పోసా, అభయ్కి పోయిలే. సో ఇన్ని రకాలుగా నేను ఆయన కాదు అని చెప్పా, కానీ ఇప్పుడు అతన్నే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఆయన లీడర్షిప్ చూసి ఇప్పుడు మరి నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదన్నట్టుగా ఇది కూడా మంచి పరిణామమే. ఒక రకంగా చెప్పాలంటే మంచిగానే చెప్పాడు. చెప్పిన రీజన్ అయితే బెటర్గా ఉంది. మరి ఏం చేస్తారు ఇతను లీడర్షిప్ క్వాలిటీస్ చూస్తా. పైగా నేను ఇతను కాదు అని ఆల్రెడీ 2 సార్లు చెప్పాను, నామినేషన్లు కావచ్చు, నిన్న వైట్ కావచ్చు. ఇప్పుడు మరి నేను అతన్నే చూస్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఆయనకి అసలు నిజంగా ఒక నాయకుడిగా నడిపిస్తాడా, లేకపోతే ఇది మనసులో పెట్టుకొని నన్ను తొక్కేస్తాడా అని లెక్క ఇతను టెస్టింగ్, అతనికి టెస్టింగ్ అన్నట్టుగా ఈ పాయింట్ కూడా నాకైతే నచ్చింది. ఆదిత్య చెప్పింది కూడా. తర్వాత ప్రేరణ ఏమంటది, అభయ్ టీంలో గర్ల్స్ లేరు కనుక, అలాగే ఇప్పటివరకు అభయ్ నేను యష్మి క్లాన్లోనే ఉన్నాం కనుక ఇద్దరం ఒక లెవెల్ వరకు వెళ్తాం కనుక, సో మళ్ళీ అదే కంటిన్యూ చేద్దాం, ఆడదాం, ఆ వైబ్ మాది సెట్ అయింది కనుక అని లెక్క. సో కొందరు ఏంటంటే నెగిటివ్ వైబ్ ఉంది, ఇంతవరకు సెట్ కాని వాళ్ళందరూ ఇట్టా సెట్ చేద్దామని. ఆల్రెడీ ఈ అమ్మాయి ఏంటంటే ఒకసారి చేద్దాం, మరి గర్ల్స్ కూడా ఆయన టీంలో కూడా అలాగుంటేనే బ్యాలెన్స్ ఉంటుంది కదా లెక్క ఆమె తీసుకున్న చాయిస్ కూడా బాగుంది, మనకైతే నచ్చింది. నెక్స్ట్ వన్ సోనియా. నిఖిల్కి అవసరం గైడెన్స్ అని చెప్పింది. ఆల్రెడీ ఆమె గైడెన్స్లోనే నడుస్తున్నాడు ఆయన. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆయన టీంలోకి ఉండిన తర్వాత మరి క్లాన్గా మరి సపోర్ట్ చేయొచ్చు, చేయాల్సిన అవసరం లేక అందుకంటాడు ఆయన, నీ గైడెన్స్ అవసరమమ్మా, నీకే గైడెన్స్ అవసరం అయ్యేటట్టు ఉంది. ఫస్ట్ వీక్ కాటికి సెకండ్ వీక్ కాటికి చాలా తేడా వచ్చింది కదా అన్నట్టుగా నాగార్జున గారి నవ్వులో అంత అర్థమైతే నాకు కనిపించింది. మరి మీకేమనిపించింది? కామెంట్ లైక్ అయితే మర్చిపోకండి. అలాగే నాగార్జున ఇంకేంటి, సోనియా విష్ణు నీ టీంలో ఉన్నారన్నప్పుడు అది ఫన్నీగా అనిపించింది. అలాగే వాళ్ళిద్దరు కూడా హగ్ ఇచ్చుకోవడం ఇదంతా పాదంతా పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ఆట మొదలు పెడదాం అన్నట్టుగా. నెక్స్ట్ వన్ పృథ్వీ. నిఖిల్ టీంకి లాస్ట్ టైం కూడా నన్ను చూస్ చేశాడు. నిఖిల్ అప్పుడు అభయ్ని వెళ్ళినారు, నా టీంలోకి ఏంటంటే యష్మికి మాట ఇచ్చామని యష్మి టీంలో ఉండాలని వెళ్ళిపోయారు కనుక, సో ఇప్పుడు కూడా ఆయన అడిగినప్పుడు నేను వెళ్ళాలి, ఇప్పుడు నేను ఆ చాయిస్ తీసుకుని వెళ్ళాలి, మరి ఆ రోజు ఫీల్ అయ్యాడు కనుక వెళ్ళాక. అలాగే నామినేషన్లు కూడా నిన్నే కదా చేశాడంటే అన్నయ్య, నాకు అలా కార్తీక్ గుర్తొచ్చాడు, సూర్య తమ్ముడు, అట్లా అనిపించింది నాకు అక్కడ ఇతను చెప్పే విధానం అంతా. అలాగే ఎమోషనల్గా గైడ్ చేయడానికి నిజం అనిపించింది. మనకంట నిఖిల్కే క్లాసులు బీగుతాడు, సోనియా నిఖిల్కే క్లాసులు బీగుతాడు, పృథ్వీ క్లాసులు బీగుతాడు, అభయ్ క్లాసులు బీగుతాడు, అందరూ యష్మి ప్రేరణ క్లాసులు బీగుతున్నారు, విష్ణు వచ్చి ఒక పక్క మారిపోయామని చెబుతారు, అందరూ నిఖిల్కే క్లాసులు. మొత్తానికి స్టూడెంట్గా వచ్చినట్టు ఉన్నాడు ఈ సీజన్లో అయితే నిఖిల్ అయితే. ఈ కంటెస్టెంట్గా కాకుండా స్టూడెంట్ కంటెస్టెంట్ కేటగిరీలో వచ్చాడేమో మరి. అలాగే అభయ్ యష్మిని అయితే చూస్ చేసుకుంటాడు. సో మొత్తానికి వీళ్ళ క్లాన్ ఇది, వాళ్ళ క్లాన్ ఇది, వీళ్ళదేమో శక్తి క్లాన్ అంట. కరెక్ట్గా పెట్టింది విష్ణుప్రియ పేరు అనిపించింది. ఎందుకంటే మహిళలు ఎక్కువ మందిగా ఉన్నారు కనుక, మహిళ అంటే శక్తికి పరాశక్తికి, ఆదిశక్తికి, వీటన్నిటికీ శక్తి స్వరూపాలుగా భావిస్తారు కనుక పర్ఫెక్ట్గానే శక్తి క్లాన్ అని నలుగురు ఉన్నారు కనుక పర్ఫెక్ట్ అనిపించింది. అట్లాగే నిఖిల్ టీంకి కాంతారా అంట, ఎస్ వాళ్ళ టీంకి ఏమో కాంతారా. వీళ్ళ టీమ్స్ నేమ్స్ కూడా ఇవన్నీ ఎట్లా పెట్టినారు. సో మొత్తానికి వీళ్ళ టీంకి ఎవరు, అభయ్ యష్మి వీళ్ళ టీంకా, విష్ణుప్రియ వాళ్ళ టీంకి, అందుకేమో శక్తి ఎక్కువ మహిళలు ఉన్నారు వాళ్ళ టీంకి, వీళ్ళకేమో కాంతారని ప్రేరణ అభయ్ వీళ్ళ టీంకి అయితే ఎట్లా పెట్టినారు. సరే నిఖిల్ క్లాన్లో ఫైనల్గా ఏంటి, ఎంతమంది ఉన్నారు, విష్ణుప్రియ, సోనియా, నయనిక, సీత, నలుగురు అమ్మాయిలు ఉన్నారు నిఖిల్ టీం. ఇద్దరు అబ్బాయిలు పృథ్వీ అండ్ శేఖర్ బాబు శెట్టి వెళ్ళిపెట్టిన పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు. అభయ్ క్లాన్లో ఏంటి, యష్మి ప్రేరణ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, నబిల్, మణికంఠ, ఆదిత్య అండ్ అభయ్. మొత్తానికి నలుగురు అబ్బాయిలు అటు ఉన్నారు, నలుగురు అమ్మాయిలు ఇటు ఉన్నారు, ఎట్లా ఉన్నాయి. సరే మొత్తానికి చూసుకుంటే మాత్రం అభయ్ టీంలో మేలు ఉంటారు కదా, వాళ్ళదే స్ట్రాంగ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసాం మనం, వాళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళు 6గురు ఒక టీంలో ఉన్నారు, 5గురు ఒక టీంలో ఉన్నారు. బట్ వీళ్ళిద్దరే ఉండేసరి మొత్తంగా టాస్క్లు ఎక్కువ పర్ఫామ్ చేసి 2,45,000 ప్రైజ్ మనీ గెలిచారు కనుక, సో మేలు కాబట్టి ఫిజికల్గా అనుకోవడానికి లేదు. ఇక్కడ మళ్ళీ ఫిజికల్గా అమ్మాయిలు వీళ్ళ టీంలో ఎక్కువ మంది ఉన్నా సరే ఫిజికల్ టాస్క్లు కూడా మంచి పర్ఫామ్ చేసిన సందర్భాలు మనం లాస్ట్ వీక్ అంతా చూసాం. ఇప్పుడు ఫిజికల్గా పొంది చూసుకున్న ఇటు అభయ్, నబీల్, అలాగే పృథ్వీ ఉంటే, అటు పృథ్వీ, అభయ్, నబీల్ అండ్ ఆదిత్య ఇటు ఉంటే, అటువైపు ఏమో పృథ్వీ అండ్ నిఖిల్ స్ట్రాంగ్గా ఆడేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇటువైపు చూసుకున్నా సరే ఇంకా అమ్మాయిల విషయంకి వచ్చి చూసుకున్నా సరే సీత చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది, గట్టిగానే ఆడుతుంది, తాడేపేడైనట్టుగా ఆడుతుంది. అలాగే విష్ణుప్రియ కూడా నేను టాస్క్లో చూసాను, ఆమె కూడా చాలా స్ట్రాంగ్గానే మంచిగానే ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇస్తానన్నట్టుగా నిలబడింది. అలాగే ఇంకెవరు, సోనియా, ఆమె కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో మొత్తానికి చూసుకున్నా సరే అటుగానే నలుగురు అమ్మాయిలు ఉన్నారని అనుకోవడానికి తక్కువ అనుకునేదానికి లేదు. నయనిక కూడా చూసాం ఫిజికల్ టాస్క్లు ఎరగొట్టేసింది. అంటే ఇటు చూస్తే నలుగురు అమ్మాయిల్లో ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతారు అనుకునే వాళ్ళు సీత, విష్ణుప్రియ, నయనిక ముగ్గురు ఉన్నారు. మైండ్ గేమ్ ఆడుతుంది అనుకుంటే సోనియా ఉంది. అట్లాగే ఇద్దరు మేలు ఎవరు, నిఖిల్ అండ్ పృథ్వీ కూడా స్ట్రాంగ్. సో ఈ రకం చూస్తే వీళ్ళు స్ట్రాంగ్ ఫైట్ వేస్తారు, అంత అల్లటప్పగా ఈజీగా ఏదో వదిలేస్తాం ఆడేస్తాం అనేది కాకుండా గట్టిగానే ఆడతారని అర్థమవుతుంది. అటు అభయ్ టీం చూసుకున్నా సరే మేల్ కంటెస్టెంట్స్ ఎక్కువగా అభయ్ ఉన్నాడు, మంచిగా ఫిజికల్ టాస్క్లు అన్నీ ఆడాడు, ప్రూవ్ చేసుకున్నాడు చూసాం. అట్లాగే ఆదిత్య అవకాశం ఇప్పుడు ఈరోజు అందరూ చెప్పారు హంగర్ ఎక్కువ ఉంది, ఆడతాడు, ఆడాలని కసి ఉంది కనుక ఆ కసి తీర్చుకునే దానికి ఆడి అతను ఏంటో ప్రూవ్ చేసుకునే దానికి ఒక అవకాశం దొరికినట్టే. మరి ఎట్లా ఆడతాడో చూద్దాం ఆదిత్య. అట్లాగే నబీల్ కూడా, అటు నిఖిల్
ఉన్నాడు కనుక స్ట్రాంగ్ కనుక ఇటు నేను ఉండాలన్నాడు. ఈయన కూడా మంచి ఆడే ప్రూవ్ చేసుకున్నాడు. ముగ్గురు అబ్బాయిలు కూడా స్ట్రాంగ్గా ఫిజికల్ ఆడితే మనకంటే బ్రెయిన్ వాడుతుంది. సో ఆ రకంగా ఉంది. సో మిగతా ఇద్దరు అమ్మాయిలు అయితే ఇటు యష్మి అండ్ ఇంకొక అమ్మాయి అయితే ఉన్నారు. మరి చూద్దాం ఎవరు ఎట్లా ఆడతారు ఏంటనేది చూద్దాం. సరే విష్ణు అయితే సేవ్ అయిపోయింది. ఇద్దరి మధ్య అయితే మొత్తానికి ఇప్పుడు 2 క్లాన్స్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే 3 క్లాన్లు 6-5-2 అంత పర్ఫెక్ట్గా లేవు క్లాన్స్. బట్ ఈసారి ఏంటంటే టఫ్ ఫైట్ ఉండడానికి ఈ కంటెస్టెంట్స్ మ్యాచ్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. వీళ్ళకి సంబంధించి చాలా టఫ్ ఫైట్, మంచి కంటెంట్, నెక్స్ట్ లెవెల్లో టాస్కులు కూడా ఉండబోతున్నాయి. ఈ రేషన్ టాస్కులు కానీ అన్ని కూడా వేరే లెవెల్ ఆడించబోతున్నాడు. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే నా వీడియోస్కి మీరు ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది కనుక మరింత ఎక్కువగా అప్డేట్స్ అన్ని షేర్ చేసుకునేదానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని కోరేది నేను. ఓకే, నెక్స్ట్ వన్ విష్ణు సేవ్ అయిపోద్ది. అలాగే మనకంటే సేవ్ అవుతాడు కదా, నవ్వుతూ ఆడమ్మని ఆయన కూడా చెప్పారు. నవ్వితేనే బాగున్నాను, నవ్వితేనే కొద్దిగా మైండ్ కూడా ఆట మీద పెడతారు కదా, ఫోకస్ ఎప్పుడు ఆ ఎమోషన్లో ఉంటే ఎట్లా ఉంటుంది కాదు కదా. సో అందుకోసం మంచి మాట చెప్పారు అక్కడ హోస్ట్ కూడా. అలాగే సీత, పృథ్వీ కూడా సేవ్ అయిపోయింది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ అన్నారు కదా, హోస్ట్ ఏమంటాడు, బాటమ్ 2 వరకు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు, ఆడియన్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళు లిస్టులోనే ఉన్నారు, కానీ వాళ్ళలో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అనేది మాత్రం హౌస్ మేట్స్ ఇప్పుడు డిసైడ్ చేస్తారు అని చెప్పారు. ఇలాంటి సందర్భాలు గతంలో హిందీలో చాలా జరిగాయి. ఈ సీజన్ హౌస్ మేట్స్ అందరూ కలిపి ఒకరిని పంపించడం, అలాగే పాత సీజన్ నుంచి ఒక్కొక్క సీజన్ నుంచి ఒకరు, ఒక్కొక్క సీజన్ నుంచి ఒకరు అట్లా వచ్చి వాళ్ళందరూ డిసైడ్ చేసి పంపించడం, ఇట్లా చాలా జరిగాయి. అయితే మన తెలుగులో కూడా జరిగింది ఇట్లా. లాస్ట్లో ఎదురుండి ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ఉంచుతారు, ఎవరిని పంపిస్తారో, రంగు నీళ్ళు పోయండి, ఎల్లో వేయండి, పింక్ వేయండి, ఇట్లా చేశారు. చాలా చేసేటప్పుడు లాస్ట్లో ఏంటి, హోస్ట్ అయితే రివీల్ చేసేవాడు. ఇప్పుడు ఇట్లా చేశాం కానీ ఫైనల్గా వాళ్ళ దృష్టిలో ఏంటి, హౌస్ మేట్స్ దృష్టిలో అయ్యో మనం ఆ రంగునీళ్ళు పోయడం వల్లే రెడ్ వేసాం కనుక వెళ్ళిపోయినారా, మన వల్ల ఎలిమినేషన్ చేసి పంపించామని వాళ్ళకి ఫీలింగ్ ఉండేది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు హోస్ట్, అట్ట కాదు, కేవలం 100% ఆడియన్స్ ఓట్ల వల్లే. కాకపోతే హౌస్ మేట్స్ కొద్దిగా సంథింగ్ స్పెషల్ అయినట్టుగా కిక్ రావడానికి కోసం ఒక థ్రిల్, ఒక ట్విస్ట్, ఒక సర్ప్రైజ్ ఉండాలంటే ఇట్లా ప్లాన్ చేసుకొని రివీల్ చేసేవారు. వాళ్ళ ఓట్లతో కాదు మీ ఓట్లతోనే ఎలిమినేషన్ జరిగిందని. కానీ ఈ రోజు ఏంటి, అలాగే ఆయన ఎక్కడ ఏది ఆ మాట అయితే చెప్పలా. ఈరోజు ఎలిమినేషన్ ఆదిత్య అండ్ ఇతడి పేరేంటి శేఖర్ భాష చెప్పేటప్పుడు అలా రివీల్ చేయలే, కేవలం హౌస్ మేట్స్ వల్లే వెళ్ళిపోయాడు అన్నట్టయితే వాళ్ళకి కలరింగ్ ఇచ్చారు. ఎందుకంటే బిగ్ ట్విస్ట్ ఉంటుంది అన్నా కదా, ఆ ట్విస్ట్ ఏంటంటే బాటమ్ 2లో ఉన్న ఇద్దరినే ఇప్పుడు ఎవరు, ఆదిత్య అండ్ శేఖర్ భాష, వీళ్ళిద్దరి మధ్య ఓట్ల ద్వారా మీరే ఉంచుతారు, ఒకళ్ళు పంపిస్తారు అన్నారు. కానీ హౌస్ మేట్స్ ఓట్ల వల్లే కాదు, ఆడియన్స్ ఓట్ల వల్ల చేస్తారు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైటింగ్ అయితే వచ్చింది. నా వీడియోలు ఓటింగ్ అనాలిసిస్లో ఎవ్రీడే నేను మార్నింగ్ 6 ఈవినింగ్ 6 పెడతా కదా, చూసే వాళ్ళకి ఎవరికైనా ఫుల్ క్లారిటీ వస్తుంది. అంత పగడబంది కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇతడు డేంజర్లో ఉన్నాడు, మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఓట్లు వేయండి అని. ఎవరెవరు ఉన్నారు, ఏ రోజు మంగళవారం మార్నింగ్ ఎవరు, ఈవినింగ్ ఎవరు, బుధవారం మార్నింగ్ ఎవరు, ఈవినింగ్ ఎవరు, అలాగే థర్స్డే మార్నింగ్ ఎవరు, ఎందుకంటే అలర్ట్ అవుతారు కూడా ఫ్యాన్స్, ఫాలోవర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఓట్లు వేసుకునేదానికి అట్లా చూసుకుంటే శేఖర్ భాష ఈ వారం అంతా డేంజర్ జోన్లో ఉన్నాడు. అయితే 8 లేకపోతే 7, లేకపోతే 8-7 ఒక్క దగ్గర ఒక 6కి వచ్చినట్టు ఉన్నాడు. మిగతా అంతా 7 or 8 పొజిషన్లోనే ఉన్నాడు. అట్లా లాస్ట్ వీక్లో కూడా బేబక్తో కూడా పోటీ పడ్డాడు ఆయన. సో ఈ 2 వీక్స్లో కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు తప్ప పక్క సేఫ్ జోన్లో రాలా. అయితే ఇప్పుడు కూడా ఏంటి, టఫ్ కాల్ వచ్చిన దశలో ఒకవేళ ఇప్పుడు ఈయన ఆ రోజు నా హోస్ట్ అలా రివీల్ చేయలేదు కనుక, అంటే మరి లాస్ట్ టైం మీరు అన్నట్టుగా లాస్ట్ సీజన్లో అప్పుడు ఇలాంటి చేసేటప్పుడు ఆడియన్స్ ఓట్లతో కాదు, జస్ట్ వాళ్ళకు ఒక కిక్ రావడం కోసం, ఒక థ్రిల్ కోసం చెప్పాం, ఒక ట్విస్ట్ కోసం, బట్ ఆడియన్స్ ఓట్లతోనే వెళ్ళిపోయారని చెప్పారు కదా. కానీ ఈ రోజు అలా చెప్పలేదు కదా, అంటే హౌస్ మేట్స్ ఓట్లతోనే పంపించారా, శేఖర్ భాష అన్ఫేర్ ఎలిమినేషనా అంటే కానే కాదు. ఆ బొటాబొటీ ఓట్లలో కూడా టఫ్ కాల్ వచ్చే దగ్గర కూడా ఆదిత్య కాస్త ఓట్లతో సేవ్ అయిపోయి ఉంటాడు. అలాగే ఈ శేఖర్ భాష కొద్దిగా ఆ మార్జిన్ ఓట్ల ద్వారా ఆడియన్స్ ఓట్లు తక్కువ వచ్చి ఆయనైతే అవుట్ అయిపోయాడు. కాకపోతే ఈ సీజన్ ట్విస్ట్లు, టర్న్స్ ఇవన్నీ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇవ్వాల్సిన ట్విస్ట్, బిగ్గెస్ట్ ట్విస్ట్ కూడా ఒక బడ్డీగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా పంపించాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయ్యింది. సో దానివల్ల సార్ ఆ బిగ్ ట్విస్ట్ ఎటు మిస్ అయింది, ఈ ట్విస్ట్ కూడా ఎలా పెడదామని చెప్పి ఎలా అయితే ప్లాన్ చేశారు ఇది. సరే ఆదిత్యకి అలాగే శేఖర్ భాషకి దండలేసి చెప్పాలి కదా, ఎవరిని ఉంచాలంటే దండ వేయాల్సి వస్తే ఆల్మోస్ట్ ప్రేరణ, ఒక సీత తప్ప అందరూ చెప్పింది ఒకటే పాయింట్. ఆల్మోస్ట్ పదాలు మారొచ్చు, వచ్చిన ఆర్డర్ మారచ్చు, అంతే తప్ప ఏమీ మారలేదు. సీత మాత్రమే శేఖర్ భాషకు చెప్పింది, మిగతా అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆదిత్యకి ఏంటంటే ఉండాలని ఉంది, ఆడాలని ఉంది, ప్రూవ్ చేసుకోవాలని ఉంది, గట్టిగా హంగర్ అయితే ఉంది, కసి ఉంది, ఆకలి ఉంది, గెలవాలి, ఉండాలి, హౌస్లో నిలబడాలని. బయటకైతే వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు చెబుతున్నాడు. కానీ వెళ్ళాలని కాదు, ఉండాలని ఉంది, గెలవాలని ఉంది. బట్ శేఖర్ భాషలో ఆ సీరియస్నెస్ లేదు, కొద్దిగా డల్ అయిపోయాడు. లాస్ట్ వీక్ ఇప్పటికే మరింత డల్ అయిపోయాడు. ఇదే చెప్పారు అందరూ కూడా. అందరూ చెప్పిన పాయింట్లు అవే. ఈయనకి ఆపర్చునిటీ వచ్చిందిగా, ఆదిత్యకి రాలేదు, బట్ అతను డల్గా ఉన్నాడు, ఫోకస్ లేదు, ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఆఫ్ కోర్స్ వాళ్ళ మిసెస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లాస్ట్ వీక్ అంతా ఇప్పటికి ఇంకా మరింత డల్ అయ్యాడు.
అయితే వాస్తవానికి ఆయనకి స్క్రీన్ స్పేస్ కూడా ఈ వారం టాస్కుల పరంగా దక్కల. ఒక దగ్గర సంచాలకుగా చేశాడు. అంతకు మించి పెద్దగా రాలే. కంటెంట్ కూడా ఎలివేషన్ కాలేదు. ఆయన కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం ఏది కాదు. కానీ మొత్తానికి ఆయన జర్నీ ఎట్లా వెళ్ళిందంటే నిజంగా చెప్పొచ్చేది ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. వేసమెత్తి కూడా నెగటివిటీ లేకుండా చక్కగా హ్యాపీగా ఆయన అంటాడు కదా, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్, సీరియస్లీ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అందరికీ ఇలాగా చాలా ఎమోషనల్‌గా దండం పెట్టి, చాలా ఫ్రెండ్లీగా వచ్చి ఇంతకంటే ఇంతకు మించి ఉండి, ఆడి, పొడుచుకొని, తన్నుకొని, గుద్దుకొని ఆ నెగటివిటీ అంతా లేకుండా చాలా ఫ్రెండ్లీగా వెళ్తున్నాడుగా అట్లాగనే వెళ్ళాడు. సో, రియల్‌గానే ఆ విషయం అయితే హ్యాపీగా చెప్పొచ్చు. ఎందుకంటే మాత్రం కూడా నెగటివిటీ తెచ్చుకోకుండా ఎంత జెంటిల్‌మెన్ లాగా వచ్చాడో అంతే జెంటిల్‌మెన్‌గా ఎళ్ళాడు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఇంకా కొంత టైం పట్టేదేమో గానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ జెంటిల్‌మెన్ బిహేవియర్‌తోనే వచ్చాడు, ఉన్నాడు. అదే జెంటిల్‌మెన్ బిహేవియర్‌తో వెళ్ళాడు. నిజంగా వాళ్ళు కూడా ఆ భుజాల మీద నుంచి ఎత్తుకొని ఆదిత్య మళ్ళీ ఆయన దండలన్నీ తీసి అతనికి వేయడం. అలాగే అది శేఖర్ భాషలో నాకు ఇంకోటి కూడా నచ్చింది. ఆయనకి వేసిన ఆ ఒకదాన్ని కూడా తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఆదిత్యకి వేయడం. మళ్ళీ ఆదిత్య అన్ని దండలు తెచ్చి ఇతనికి వేయడం. ఆ ఆదిత్య, నబీల్ కూడా అతన్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చి బాగా సెండ్ ఆఫ్ ఇవ్వడం. ఇవన్నీ కూడా ఆయనకిచ్చిన రెస్పెక్ట్ అది. హౌస్ మేట్స్ మనసులు ఎలా గెలిచాడు అనడానికి అదొక రెస్పెక్ట్. అట్లాగే ఈ శేఖర భాష ఆడియన్స్ మనసులు గెలిచాడని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. ఓట్లు వేయకపోతే కాకపోతే ఇంకా ఆ స్థాయిలో ఈ వారం సేవ్ చేసేంత పెద్ద స్థాయిలో పడకపోయినా గానీ ఇంత కూడా వ్యసనత కూడా నెగటివిటీ లేకుండా వచ్చాడంటే ఆ రెస్పెక్ట్, ఆ జెంటిల్‌మెన్ బిహేవియర్ వల్ల, ఆయన యాటిట్యూడ్ వల్ల కూడా కనెక్ట్ అయ్యాడని చెప్పొచ్చు. ఏమాత్రం నెగటివిటీ తెచ్చుకోకుండా వచ్చాడంటే అది కూడా గ్రేటే గదా! సో, ఆ రకంగా అయితే ఆయన జర్నీ ముగిసింది. సరే, ఇక్కడ సీత ఏడుపులు మళ్ళీ లాస్ట్ వీక్ కూడా బేబక్కని ఆమె నామినేట్ చేసింది కూర కోసం. వాళ్ళకేమో బంగాళదుంప, చికెను, నాకేమో ఎగ్ బుర్జ్ అంటే వద్దన్నో, యు ఆర్ నామినేట్ అని చెప్పింది. ఆ తర్వాత ఏడ్చింది. సరే, పాపం బేబక్క వెళ్ళిపోయింది అనగలి సీతకి ఏడ్చింది అనుకుంటే కాదని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన నెగెటివ్ స్ప్రెడ్ చేయాలా, మళ్ళీ నాకు హౌస్ మేట్స్ అందరూ ఈవిల్స్ ఇలా కనబడతారని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ వారం శేఖర్ భాష వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడుపులు ఏడ్చింది. మరి ప్రతి వారం సీత ఏడుస్తూనే ఉంటుందేమో అనిపిస్తుంది మరి నాకు. సరే, శేఖర్ భాష వచ్చేసరికి కూడా ఐ లవ్ యూ, దోమ, చిరాకు ఇవన్నీ అయితే కొన్ని ఉన్నంతసేపు పంచులు, ఆ ఫన్ అయితే మొత్తానికి జనరేట్ చేశాడు ఉన్నంతలో ఫన్ ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోకి. అయితే ఈయనకి నామినేషన్ చేసేటప్పుడు కూడా పెద్ద రీజన్స్ కూడా ఏం చెప్పలేకపోయారు చూస్తే గమనిస్తే. ఈ 2 వారాల్లో కూడా నువ్వు రెక్లెస్‌గా ఉన్నావు, కేర్‌లెస్‌గా ఉన్నావు, లేజీగా ఉన్నావు, పడుకున్నావు, నిద్రపోయావు. ఇవే ఇంతకు మించి వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్పలేకపోయారంటే ఇతను ఆళ్ళకి అంత పెద్ద అవకాశం ఇవ్వలే. నువ్వు రూడ్‌గా బిహేవ్ చేసావు, నువ్వు అనకూడని మాటలు అనేసావు, నోరు జారేసావు, ఇలా అలా ఇంకేదేదో చెప్పడానికి కూడా చిన్న చిన్న రీజన్స్. అంటే ఆయన అంత జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు. కాకపోతే వాళ్ళకి ఏవి పాయింట్స్‌లకి ఇవే చెప్పుకొచ్చారనమాట. సరే, స్టేజ్ మీదకి వచ్చాక ఏంటంటే ముగ్గురు ఫేకు, ముగ్గురు రియల్ చెప్పాలంటాడు కదా! ఏం చెప్తాడు సీత? హార్ట్ నుంచి మాటలొస్తాయండి. చెల్లిలాగా అనిపిస్తది నాకు రియల్‌గా. జెన్యూను, స్ట్రెయిట్ ఫార్వర్డ్, పోరాట పటమే తెలుసంటే పోరాట పటం మనం కూడా చూసాం. గట్టిగానే ఆడింది. అందుకే నేను మార్నింగ్ వీడియోలో కూడా సీత అంటే చేతలాగా ఆడుతదేమో అని చెప్పిన. అయితే మరి స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఈ జెన్యూన్ ఇవన్నీ కూడా చూడాలి. ముందు టాస్కులు ఆడేటప్పుడు, ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలుగా ఉన్నట్టు చెప్పిద్దా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పుద్దా, లేకపోతే అక్కడ ఫేవరెటిజం, పార్షియాలిటీ ఇవేమైనా చూపిస్తదా అనేది మనకి హౌస్ మేట్స్‌గా మనకి ఇంకా ముందు సీతలో ఆ క్వాలిటీస్ చూద్దాం. ప్రస్తుతానికైతే పోరాట పటం అయితే ఆయన చెప్పినట్టు ప్రూవ్ చేసుకుంది. తర్వాత విష్ణుప్రియకి ఇన్నోసెంట్ డిక్షనరీలో ఇన్నోసెంట్‌కి ఈక్వలెంట్ విష్ణుప్రియ అన్నట్టంట. నిజంగా ఈయన అంటాడు కదా, నేను హౌస్‌లోకి వచ్చే ముందు చాలా భయపడారు ఈమె గురించి. బట్ ఇన్నోసెంట్ ఎలా బతుకుతావో ఏంటని చెప్తే ట్రూత్‌ఫుల్‌గా ఉంటుందంటే, సేమ్ నేను కూడా విష్ణుప్రియ వస్తుందంటే చాలా ఎక్స్‌పెక్టేషన్ ఏమో ఎలా ఉంటుందో చాలా స్ట్రాంగ్‌గా మైండ్ గేమ్ అంతా ఇరగ్గొట్టేసి పక్కా గేమ్ స్ట్రాటజీలతో ఉంటదేమో అని ఉండింది. ఏ స్ట్రాటజీస్ లేవు, ఏమీ లేవు. ఏది అనాలంటే అది అనడం, ఏది ఎలా ఉండాలంటే అలా ఉండడం. ఇన్నోసెన్సే ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్‌లో కూడా చూసారా, ఇవి స్పెషల్ చైల్డు, బ్రెయిన్‌కి నత్తి ఇవన్నీ ఆమె చెప్పుకుంటూ ఆ స్ట్రాటజీస్ ఏమి లేకుండా అంత ఫ్రీగా ఉండదనమాట. చైల్డ్ మెంటాలిటీ. తర్వాత ప్రేరణకు కూడా అదే చెప్పాడంట ఆయన. వయసు, లాభం, నష్టాలు ఆలోచిస్తారు. ఇంటెలిజెన్స్ ఏంటంటే జస్ట్ మంచి చెడులు ఆలోచిస్తారు. ఆమెలో నచ్చకపోయినా కొద్దిగా వైలెంట్‌గెళ్ళా పర్లేదు టాస్క్ ఆడదాం, జెన్యూన్‌గా ఉంది, ఎనర్జిటిక్‌గా ఉంది, ఎంథూసియాజం ఉంది ఇవన్నీ చెప్పినాడు కదా! అట్లాగే ఆమెలో కూడా అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఆడాలి, ఏదో ఒకటి గెలకాలి, కిలిక్ ఫేక్ చేయాలి. ఆడడానికి వచ్చి ఆడదాం అన్నట్టు ఉంది తప్ప ఏదో టైం పాస్ చేద్దాం అన్నట్టు కాకుండా గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగెటివ్ టాస్క్‌లో ఇన్వాల్వ్ అవుదాం, ఆడదాం, ఏదో రచ్చ చేద్దాం అన్నట్టు ఉంది ఆవిడ కూడా. సరే, ఇవన్నీ ఆయన బాగానే చెప్పాడండి. మరి ఫేక్ గురించి వచ్చేసరికి సోనియాకి ఏం చెప్పాడు? ఫస్ట్ టైం చూడగానే ప్రశాంతంగా అనిపించిందని ఆవిడతో కూడా మనం చెప్పాడు. చాలా కూల్‌గా ఒక పాజిటివ్ వైబ్ వస్తది. తెల్లారి లెగ్గానే చూడాలి అన్నట్టు ఉంటుంది ప్రశాంతంగానే ఆమెతో నేరుగా చెప్పాడు. ఇదే మాట చెప్పాడు. బుద్ధుడిలా అనిపిస్తుందని. బట్ నామినేషన్‌లో వచ్చేసరికి మహంకాళి క్వైట్ కాంట్రాస్ట్ ఫేస్ అంటే నామినేషన్సే కదా మెయిన్ హైలైట్ పాయింట్. సో, వాళ్ళు ఎవరి పాయింట్స్ వాళ్ళు స్ట్రాంగ్‌గా చెప్పాలక్కడ. గట్టిగా పాయింట్స్ చెబితేనే అందులో చెప్పింది లాజిక్కు, ఆ రీజను రైట్ ఆర్ రాంగ్ ఇక ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కానీ అక్కడ నామినేషన్ ప్లేస్‌లోకి వచ్చేసరికి మాత్రం ఎవరైనా సరే
డూ ఆర్ డై అన్నట్టే ఉండాలి. అది ఆ వారం నువ్వు ఉంచాలా పంపాలని డిసైడ్ చేసేది అదే. వారం అంతా ఒకలాగైతే ఆ వారం జరిగిన ఇన్సిడెంట్స్ మంచి చెడులు అన్నింటి గురించి ఇక్కడ నువ్వు డిఫెండ్ చేసుకునేదే, అవతల వాళ్ళని లాక్ చేసేది, అవతల వాళ్ళని అఫెండ్ చేయాలన్నా డిఫెండ్ చేయాలన్నా ఇవే పాయింట్స్ కనుక ఈ ప్లేసే కనుక మరి ఇక్కడ అలాగే ప్రళయ బేకారమే అయిపోవాలి. ఇంకా మొహంకాయ లెక్క ఉందంటే ఓకే అలాగే ఉండాలి. మరి నామినేషన్ స్పాట్లో కూడా కూల్గా ప్రశాంతంగా నవ్వుతూ కూర్చుంటే ఏముంటుంది, డిఫెండ్ చేసుకోవాలి కదా. అవతలకి చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలి, తనను తాను డిఫెండ్ చేసుకోవాలి. సో సరే ఆయనకైతే ఆ ఫీలింగ్ అనిపించింది. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. అలాగే మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెడతాడు, ఆయన స్ట్రాటజీ అనుకుంటా. ఆలోచించి ఎలా రియాక్ట్ అవ్వాలని అవ్వడం వల్ల ఆ క్యాలిక్యులేటెడ్గా ఉండడం వల్ల అంటే ఎమోషన్ కూడా లెక్కలేసుకుని చెబుతాడు, జెన్యూన్ ఎమోషన్ తెలియట్లేదు అంటాడు. అయితే మణికంఠ మాత్రం వాస్తవమే, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాడు. నబీల్ నిన్నట్టుగా టక 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 బ్లాక్స్ కట్టేస్తాడు, బిల్డింగ్లు కట్టేస్తాడు. ఆలోచించి అంటే క్యాలిక్యులేట్గా ఉండాలి మరి గేమ్. అయితే ఎమోషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తానని అన్నాడు. మరి ఎమోషన్ అంటే వెంటనే బరస్ట్ అయిపోతాను అంటున్నాడు ఆయన. మనం కూడా అలా చూసాం. మరి వెంటనే ఉన్నట్టుగానే టక్కనే ఎమోషన్కి ఆపి కంట్రోల్ చేసుకుని ఇప్పుడు కాదు ఇప్పుడు వస్తే నాకు తక్కువ మైలేజ్ వస్తుంది, రీచ్ తక్కువ ఉంటుంది, గంట తర్వాత అవుదాం అనే సిచ్యువేషన్ అయితే కనబడలేదు. ఎప్పుడప్పుడు బరస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత వన్స్ ఎప్పుడైతే ఆ ఎమోషన్ నుంచి రోలర్ కోస్టర్ నుంచి బయటకు వచ్చాడో మళ్ళీ అందులోకి వెళ్ళలే. ఇక మూడ్ స్వింగ్స్ అంటే అందరికీ ఆ సిచ్యువేషన్ బట్టి దీన్ని బట్టి ఉంటాయి, కానీ ఇది ఇంకా కొంత కరెక్ట్గా గెస్ చేయలేదేమో మణికంఠ గురించి అనిపించింది. తర్వాత ఆదిత్య గురించి కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా చెప్పాడు. 3 సార్లు లామినేట్ అంటే అదే 2 వారాలు లామినేట్ చేశాడు, మెడలో దోమ వేశాడు, ఇంకోటి అంటే కత్తిపోటు తుప్పు పట్టిన కత్తి అంటే ఆయన 100% అంటే ఇతను 120% అని చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. బట్ ఇతను నేను ఒకసారి చేశానంటే 100%. శేఖర్ భాష ఒక్కసారే చేశాడు. ఇతను స్పోర్టివ్గా అన్నిసార్లు తీసుకొని అతను తీసుకోలేకపోయాడు. అది కూడా శేఖర్ భాష క్లియర్గా చెప్పాడు. ఆయన సూటుపూటు మాట్లాడుతున్నాడు, తర్వాత నేను తీసుకోలేకపోయాడు సరిగదని ఎగ్జాక్ట్గా ఆయన చెప్పాడు. మీకే నెగిటివ్ అయ్యిందండి, పక్కన ఉండి యాంటీ అవ్వద్దు చూసుకోండి, ఫ్రెండ్గా ఉండి ప్రతిసారి వీడు పొడుస్తున్నాడు వాడు పొడవట్లేదంటే నాకు సింపతి వచ్చి మీకు యాంటీ అవ్వచ్చు చూసుకోండి పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆదిత్యలు కూడా మనం చూసాం, ఇతను పొడిస్తే పర్వాలేదు తీసుకోవాలంటే, కానీ ఆయన అయితే తీసుకోలేకపోయాడు, తర్వాత ఫ్రెండ్లీగా ఉండలేకపోయాడు. ఓకే, ఇవి ఇతనికి ఎలిమినేషన్కి సంబంధించి ఇతను ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి. అలా దానికంటే ముందు ఆ ఫన్ టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఆ సోనియా విష్ణు హగ్గు గురించి కూడా నాగే వాట్ అ నైస్ విజువల్ అని చెప్పడం, అలాగే ఆ పిక్చర్స్ గెస్ట్ చేసే టాస్క్లో కూడా ఆమె కొంత ఫన్నీగా అనిపించింది ఆవిడ చెప్పడం అవన్నీ కూడా. అలాగే ఇంకోటి ఏంటి, సీత ఆ 5 years రిలేషన్ గురించి మ్యారేజ్ వరకు వచ్చి రిజెక్ట్ చేసేటప్పుడు ఆయన చీటింగ్ చేసాడు తెలుసుకున్నా, బట్ వెయిట్ లాస్ అయ్యా, మళ్ళీ ఫైనల్గా నాకు నేనే అందరితో ఓపెన్ అయ్యి మింగిల్ అయ్యి ఫీలింగ్స్ ఏంటో షేర్ చేయడం వల్ల నేను ఆ యాంగ్జైటీ అటాక్స్ ఇవన్నీ ప్యానిక్ అయిపోయినవన్నీ కూడా రికవర్ అయ్యానంటే మనకంటే లాస్ట్ వీక్ చూసాం కదా. అలాంటప్పుడు తనలో తానే ఆలోచించుకుని కుమిలిపోకుండా ఓపెన్ అయ్యి నలుగురు కలిస్తే బెటర్ అని లెక్క చెప్పింది. అయితే ఆ పిక్చర్స్ గెస్ట్ చేసే టాస్క్లో మీరు విన్నర్స్కి గిఫ్ట్ హ్యాంపర్ కావాలా లేకపోతే ప్రైజ్ మనీ 15,000 కావాలా అంటే నాకేమనిపించిందంటే అది సరే ప్రైజ్ మనీ కింద ఇచ్చేయంటే ఆ 15,000 కలిపేస్తారు, మొత్తానికి ప్రైజ్ మనీ ప్రస్తుతానికి 5,60,000 చేశారు. కానీ వారం అంతా ఆడతారు కాబట్టి కొద్దిగా ఉత్సాహం కోసం ఫన్ కోసం ఆ 15,000 ఇచ్చే కంటే ఆ ప్రైజ్ మనీలో కలిపే కంటే గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మళ్ళీ దాని చుట్టూ ఏదో ఫ్రూట్స్ స్వీట్స్ లేకపోతే ఏదైనా గిఫ్ట్లో పంపిస్తే మిగతా వాళ్ళు తీసుకోవడం లాక్కోవడం పీక్కోవడం ఇటు మళ్ళీ గొడవలు కంటెంట్ రచ్చాయి, నాకు వచ్చిందంటే నాకు ఇవ్వంటే నీకు ఇవ్వంటు ఇవన్నీ మళ్ళీ కంటెంట్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉండిద్ది. సో దానికి లింక్ పెట్టుకుంటూ ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. మరి ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఇవి. మరి మీకేమనిపిస్తుంది లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి, మీకు ఏమనిపిస్తుంది అనేది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ నామినేషన్ గొడవలు అయితే వేరే లెవెల్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఉంది, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ టైం చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌల్ అని సెర్చ్ కొడితే ఎవ్రీడే వస్తే 4-5 వీడియోలు కంపల్సరీగా ఉంటాయి కనుక వాటిని కూడా మిస్ కాకండి.